రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చొరవతో రాష్ట్రంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీలో కావలికి 2వ స్థానం దక్కిందని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి 92 మంది లబ్ధిదారులకు 80,79,000 రూపాయల చెక్కులను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కావలి నియోజకవర్గంలో 3.17 కోట్ల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసినట్టు వివరించారు. అసెంబ్లీలో కావలి నియోజకవర్గ సమస్యలపై బలంగా వాణి వినిపించడం జరిగిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. కొండబెట్టుకుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన కార్యక్రమాలపై ఎమ్మెల్యే మాట్లాడడం జరిగింది. 15 రోజుల పాటు అసెంబ్లీ నిర్వహణ జరిగితే కావలి ప్రజల ఆరాధ్య దైవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క బ్రహ్మోత్సవాలని మొట్టమొదట నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. ప్రజల యొక్క సహకారం, పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా వారి ప్రోత్సాహం, అధికారుల యొక్క ప్రోత్సాహంతో ఎనలేని విధంగా, ఎప్పుడు లేని విధంగా కూడా ఉత్సవాలు నిర్వహించారని ప్రజలు అంటుంటే చాలా ఆనందంగా ఉంది. కొత్తగా చేసే టైంలో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా గ్రామస్తుల సహకారంతో వాటిని కూడా దిగ్విజయంగా చేసిన నిర్వాహకులు అందరికీ కూడా, దాంట్లో పాలు పంచుకున్నటువంటి సభ్యులందరికీ కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మన కావలి వాణిని అసెంబ్లీలో వినిపించే దాంట్లో నేను కూడా కొంత చొరవ తీసుకున్నానని, భవిష్యత్తులో ఇంకా కావలి యొక్క గౌరవాన్ని, కావలి యొక్క స్థాయిని, కావలి యొక్క సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించేందుకు ఇంకా కూడా ముందుకు పోతానని మీకు అందరికి కూడా మాటిస్తూ, ఈ రోజున రాష్ట్రంలో అతి తొందరలో అందరికీ కూడా ఆరోగ్యం బాగుండాలి, దానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించే విధంగా ఇన్సూరెన్స్ స్కీములు కూడా తొందరలో ఆంధ్రప్రదేశ్లో మన సీఎం గారు ప్రవేశపెట్టబోతున్నారు. ఒక్కొక్కరికి 2.5 లక్షల రూపాయల వరకు ప్రతి ఒక్కరికి కూడా కులానికి, మతానికి, వర్గానికి సంబంధం లేకుండా ఎవరైతే పేదవారు ఉన్నారో, బిలో పావర్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు మనము ఈ అపోలో ఇన్సూరెన్స్ అని రకరకాల ఇన్సూరెన్స్లు కట్టుకునేటువంటి ఇన్సూరెన్స్ని మన నాయకుడు, ఈ రాష్ట్ర ప్రదాత, ఈ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేసినటువంటి మన చంద్రబాబు నాయుడు తొందరలోనే బాధ్యత కూడా తీసుకోబోతున్నాడు. ఆ విధంగా ప్రతి ఒక్క పేదవాడికి కూడా అండగా ఉండే విధంగా ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా అమలు చేయబోతున్నారనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేయడంలో నాకు చాలా ఆనందంగా ఉంది. అటువంటి మహానుభావుడు పక్కన నేను ఎమ్మెల్యేగా పనిచేయడం నిజంగా నాకు, మా తల్లిదండ్రుల జన్మ ఇచ్చినందుకు వారికి, నాకు జన్మనిచ్చినటువంటి దేవునికి ఎనలేని విశ్వాసాన్ని, కృతజ్ఞతను కూడా తెలియజేస్తాను. ఆరోగ్యంలో భాగంగా ప్రజలు కష్టాలు పడినారు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఆర్థికంగా నలిగారు. ఎక్కడో తప్పు అనకూడదు. ఎక్కడో ఆరోగ్యంలో చిన్న సమస్య వచ్చినప్పుడు వాళ్ళు హాస్పిటల్ బెడ్ మీద కొనుక్కొని తన శరీరాన్ని డాక్టర్కి అప్పచెప్పి బతుకుతానో తిరిగి వస్తానన్న నమ్మకం లేకుండా కూడా పేషెంట్ తన ప్రాణం కాపాడు కోసం ఎదుటి వ్యక్తి మీద ఆధారపడి తన శరీరాన్ని అర్పించి దాని నుంచి విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేసుకొని డబ్బులు ఖర్చులకి అప్పు చేసి తీరా బతికి ఇంటికి వచ్చినటువంటి ప్రతి పేషెంట్ ఒక్కసారి మన అందరం ఆలోచించాలి వాళ్ళ యొక్క వైరాగ్య పరిస్థితి.